జీవితాలు ఇబ్బందికరంగా ఉన్నాయని చాలా మార్పులు తీసుకురావాలని సిరిసిల్ల ఇలా బతుకమ్మ చీరలు కానీ ఏ చీరలు కానీ వాళ్ళకే ఇవ్వటం కూడా జరుగుతుంది. మీ అందరికి కూడా తెలుసు. వాళ్ళ కులవృత్తులను ప్రోత్సహించాలి. ఈరోజు మన ఊళ్ళో మీ ఊళ్ళంతా ఎక్కువ సూరత్ అటంతా పోయారు బతుకు తెరుగు కోసం. ఇక్కడ మంచిగా ఉంటే అటు ఎందుకు పోతారు? నేను ఆడు కూడా పోయి వచ్చాను, మీ అందరికీ తిరిగి వచ్చాను. నేను నా క్లాస్మేట్లు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా శ్రేయోభిలాషులు అన్నీ తిరిగి వచ్చాను. ఆడ పరిస్థితి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఏదో విధి లేక ఆడ అంటున్నారు. వాళ్ళందరినీ ఇక్కడికి రప్పియాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళతో దఫాల వయసుగా మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టే ఇప్పుడు వరంగల్లో మా దగ్గరనే సంగం మండలంలో దాదాపు 2000 ఎకరాలు తీసుకున్నాం. ఇప్పుడు మినీ టెక్స్టైల్ పార్క్ వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ కూడా స్టార్ట్ అయింది. అందరూ కూడా మన బయట దేశాలకు బయట రాష్ట్రాలకు పోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి, ఇక్కడ జరుపుకుంటట్టు మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. నా కొడకళ్ళలో కూడా ఎక్కువ ధర్మశాలలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కూడా నేను 100 ఎకరాలు కూడా తీసుకున్నాను. మినీ టెక్స్టైల్ పార్క్ నా కాన్షియస్లో కూడా కొడకళ్ళలో కూడా పెడుతున్నాం. ఇట్లా ఆ బయటికి పోయిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ నా దగ్గర తొర్రూరులో కూడా అక్కడి నుంచి వచ్చి తొర్రూరులో కూడా వాళ్ళు ఒక 20 ఎకరాలు తీసుకున్నారు. నేను కూడా సపోర్ట్ చేశాను వాళ్ళకి. దాదాపు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా రప్పిస్తున్నాం. అదే వృత్తి ఇక్కడ చేసుకుంటట్టు వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి జాగాలు ఇచ్చి ఫ్రీగా కరెంటు కూడా ఇచ్చి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సరే, నేను కూడా మీరు నాకు మొదటి నుంచి కూడా నా ఫాదర్ కానించి నా పెద్దలు ఇద్దరు చెప్పారు. మా ఇల్లందే గోపాల్ గారు, ఆడ నేను చాలా చేశాను. మన పాలకుర్తిలో కూడా పెద్ద హాల్ కూడా కట్టిస్తున్నాను, పద్మశాలి భవన్. ఇట్లా నేను ఎక్కడికి పోయినా ఒక మిమ్మల్ని కాపాడుకుంటున్నాను. మా పిఆర్ఓ పద్మశాలే, మా పిఏ పద్మశాలే. ఎందుకంటే నమ్మకస్తులు మీరు. ఎక్కడ ఉన్నా కూడా మెడకాయ పోషిస్తారు కానీ అబద్ధాలు ఆడదు. ఓ నీతి మంత్రులను చేయండి. పాపం మీరు బాగా మోసాలు చేసేందుకు ఇప్పుడు పైకొద్దు. ఆ మోసాలు చేయరు కాబట్టి పాపం ఆ స్థాయి ఉండదు. సరే, మోసాలు చేసిన వాళ్ళు పైకి వచ్చినా కూడా ఎప్పుడోసారి పడిపోతారు. ఆ భగవంతులు మీ మార్కండేయ గారు మంచిగా చూస్తారు. ఏం పెద్దగా మీరు వరి కాకుండా